ఏపీ లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు ఒక నిర్ణయం కూడా తీసుకుంది. సుప్రీంకోర్టు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యం ఏమిటి అంటే, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది తొలుత. అలా బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా ఆ సమయంలో కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు తీరు చాలా విస్మయం కలిగించేలాగా ఉంది. మొత్తం ఈ కేసునే బలహీనపరిచేలాగా న్యాయమూర్తి వ్యవహారం ఉంది, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వ్యవహారం ఉంది అంటూ మాట్లాడడంతో పాటు తానే స్వయంగా ఆ న్యాయమూర్తి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావును బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశానంటూ కూడా హైకోర్టులో నేరుగా సిద్ధార్థ లూత్రా వ్యాఖ్యానించారు. నిజానికి ప్రభుత్వానికి న్యాయమూర్తుల్ని బదిలీ చేసే అవకాశం లేదు, హక్కు లేదు, అధికారం లేదు. హైకోర్టులు నిర్ణయం తీసుకుంటాయి, ప్రభుత్వం అమలు చేస్తుంది అంతవరకే. కానీ సిద్ధార్థ లూత్రా డైరెక్ట్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని టార్గెట్ గా చేసుకుని ఆ రోజు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీరు ఇలా ఉంది, మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేశారు, మిగిలిన చెవిరెడ్డితో పాటు ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్లు ఆల్రెడీ వేసేశారు, వాళ్ళకు కూడా ఇలాగే ఇస్తారేమో అని ఒక అనుమానం వ్యక్తం చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పైన మేము నిర్ణయం తీసుకునే వరకు ఇతర నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను విచారించవద్దు అని ఏసీబీ కోర్టును రాష్ట్ర హైకోర్టు ఆ రోజు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. మిథున్ రెడ్డి బెయిల్కు మా బెయిల్కు సంబంధం ఏంటి, మా బెయిల్ పిటిషన్లను విచారించవద్దంటూ హైకోర్టు చెప్పడం సరైంది కాదు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ ని ఈరోజు విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన విస్మయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించేలాగా ఉన్నాయి, జీవించే హక్కును హరించేలాగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక కోర్టు మరో కోర్టుకి మేము కొన్ని పిటిషన్లను తేల్చే వరకు మిగిలిన బెయిల్ పిటిషన్లను విచారించవద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, ఇది చెప్పడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ రాష్ట్ర హైకోర్టు గతంలో ఏసీబీ కోర్టుకి ఇచ్చిన ఆదేశాల్ని, ఉత్తర్వులను రద్దు చేసింది. బెయిల్ రద్దు పిటిషన్లను కావచ్చు, బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కావచ్చు, ఆయా వ్యవహారాలకు బట్టి మెరిట్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఒకదానికి ఒకటి ముడిపెట్టేసి ఈ బెయిల్ రద్దు పిటిషన్ల పైన మేము తేల్చే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించడానికి వీలు లేదు అంటూ హైకోర్టు చెప్పడం సరైనది కాదు అంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ పిటిషన్లలో వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. బెయిల్ పిటిషన్ల విచారణకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఇది చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయ్యి లోపల ఉన్న మిగిలిన నిందితులందరికీ పెద్ద ఊరటగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ రాష్ట్ర హైకోర్టు మిథున్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ లో ఒకవేళ సిట్కు అనుకూలంగా మిథున్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయడం లాంటి నిర్ణయం తీసుకొని ఉంటే దాని ప్రభావం నేరుగా ఏసీబీ కోర్టు మీద కూడా పడి ఉండేది. మేము ఇచ్చిన బెయిల్ ని హైకోర్టు రద్దు చేసిందంటే ఇక మిగిలిన నిందితుల విషయంలో కూడా మేము బెయిల్ మంజూరు చేసే నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హైకోర్టు మళ్ళా అలా చేస్తుందేమో, తాము చేసింది తప్పేమో అన్న ఒత్తిడిలో ఏసీబీ కోర్టు ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. స్వేచ్ఛగా మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయి ఉండేది. సో ఈరోజు మొత్తానికి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టడం ద్వారా ఏసీబీ కోర్టుకు ఒక స్వేచ్ఛ ఇచ్చింది. ఆ బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగా విచారించి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇది ఒక విధంగా ఈ కేసులో అరెస్ట్ అయ్యే లోపల ఉన్న నిందితులకు ఊరటగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏసీబీ కోర్టులో వాళ్ళ బెయిల్ పిటిషన్లను విచారించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏసీబీ కోర్టు వాళ్ళకు బెయిల్ మంజూరు చేస్తే మరింత ఊరట పొందిన వాళ్ళు అవుతారు వాళ్ళంతా.